సేవల్ని అదే సందర్భం లోపల గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా బీజేపీలో ఒక క్రమశిక్షణ ఉంటుందండి. బీజేపీ భావజాలం, బీజేపీ సిద్ధాంతం, ఆ ఈక్వేషన్స్ వేరు. పార్టీ లైన్ దాటి బయటికి రాదు. ఇప్పుడు కూడా మిమ్మల్ని నేను ఎంత గ్రిల్ చేసినా కూడా ఒక మాట కూడా బయటికి స్లిప్ కావట్లా. అదే లైన్, పార్టీ లైన్లోనే మాట్లాడుతున్నారు. సో దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఈ మధ్య కాలంలో తెలంగాణలో బీజేపీలో ఆ క్రమశిక్షణ గాడి తప్పుతోంది, ట్రాక్ తప్పుతోంది. అంతర్గత విభేదాలు, కూటములు, మిగిలిన రాజకీయ పార్టీల మాదిరిగానే బీజేపీ మారిపోతుంది అనేది మేమంటున్నమాట. ఓకే, యాక్సెప్ట్ చేస్తారా? లైలాని చూడాలంటే మజ్ను కళ్ళతోటి చూడాలి. వేరే వాళ్ళకి లైలా అందంగా కనబడదు, మజ్ను కళ్ళతోటి చూస్తేనే లైలా అందంగా కనబడుతుంది. నీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చాలని రూల్ లేదన్న. నువ్వు ఎర్ర జెండాకి ఇంత కూర్చొని నన్ను అడుగుతున్న ప్రశ్న కాబట్టి నీకు అట్లే అనిపిస్తుంది అన్న. నువ్వు మంచి వాతావరణంలో ఉండి మాట్లాడితే ఇట్లా అనిపించదన్న. నీకు నీ చూపులలో తేడా ఎందుకు వచ్చిందంటే నీ వెనకాల ఎర్ర రంగు ఉన్నది కాబట్టి నీ ఆలోచనలు అట్లా ఎరుపు వైపు ఆలోచిస్తా ఉన్నా. యూఆర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద సొసైటీ, వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. నిజం మాట్లాడితే ఎర్ర రంగు ఎట్లా వేస్తారు? ఇది ఫ్యాక్ట్ కదా. ఏది ఫ్యాక్ట్? ఈ రీసెంట్ కాలంలో బీజేపీలో జరిగిన అంతర్గత కలహాలు ఏడు జరిగినాయి కలహాలు? ఒకటి కాదా, ఒక్కటి కూడా జరగలేదు. ఈటెల రాజేందర్ ఒక ఎంపీ, సిట్టింగ్ ఎంపీ, బహిరంగంగా చేసిన కామెంట్స్ మీకు రాలేదా? కామెంట్ చేశారు రీసెంట్ గా చేసిన కామెంట్స్. మీ పేరు బండి సంజయ్ ఉద్దేశించి పేరు చెప్పలేదు, కానీ అందరికీ తెలుసు కదా బండి సంజయ్. సోషల్ మీడియాలో రాస్తున్న వాళ్ళ గురించి చెప్పిండు ఆయన. సోషల్ మీడియా గురించి కంప్లైంట్ రాయిస్తున్న వాళ్ళ గురించి. రాస్తున్న వాళ్ళు, రాయిస్తున్న వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు నువ్వు బిగ్ టీవీలో బిగ్ టీవీ ఏం చెప్తే అది చేస్తావు. అట్లా ఎవరైనా రాస్తే వాళ్ళ గురించి మాట్లాడి ఉంటాడు. ఈటల రాజేందర్ మాట్లాడినా బండి సంజయ్ గారి పేరు తీయలేదు, బండి సంజయ్ గారు మాట్లాడినా ఈటల రాజేందర్ గారి పేరు తీయలేదు, ఊరు తీయలేదు. అది పొలిటికల్ టాక్టిక్స్ కదండి, దొరకకుండా చేయడం అనేది. కానీ రీచ్ చేయాల్సిన సబ్జెక్ట్ రీచ్ చేస్తారు, అసలు చెప్పాలనుకునే చెప్తారు, అసంతృప్తిని వ్యక్తపరుస్తారు. మీ పేరు చెప్పలేదు కదా, కొట్లాటనే లేదు లేదా? లేదు. బీజేపీ ఆధిపత్య పోరు లేదంటారా? కేంద్ర పార్టీ తీసుకున్న నిర్ణయం నచ్చని వాళ్ళు ఎవరున్నా దర్వాజాలు తీసే ఉన్నాయన్నా, ఇష్టం ఉంటే ఉండొచ్చు, కష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు. ఇది రఘునందన్ రావుకి అప్లికబుల్ అవుతుంది, రాజేందర్ గారికి అప్లికబుల్ అవుతుంది, బండి సంజయ్ గారికి అప్లికబుల్ అవుతుంది. పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి నచ్చాలి. పార్టీ హైకమాండ్ నిర్ణయం ఫైనల్. దాన్ని విభేదించడం ఎవరైనా ఉంటే దర్వాజాలు కుల్లా ఉన్నాయి, మీరు వెళ్ళొచ్చు. అంటే ఇద్దరు బీసీ నేతలు, ఇద్దరు అగ్రనేతలు, ఇప్పుడు ఈటల రాజేందర్ రఘునందన్ గారిని ఒక్క మాట కూడా అనలేదే. బండి సంజయ్ గారు కూడా అంటున్నారు. ఎందుకు ఒకే జిల్లాకు సంబంధించి ఎందుకు అసలు పంచాయతీ లేదు, లేని పంచాయతీని మీరు సృష్టించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇద్దరు అన్ని చెప్తాను. బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్ష పదవి అడిగినరు, ఈటల రాజేందర్ గారు అడిగినరు, ధర్మపురి అరవింద్ గారు అడిగినరు, డికే అరుణ గారు అడిగినరు, రామచంద్రరావు గారు అడిగినరు, రఘునందన్ రావు అడిగిండు, ఇంకో నలుగురు అడిగినరు అనుకుందామన్నా. ఇంతమందిలో పార్టీ కేంద్ర నాయకత్వం ఒక నిర్ణయం తీసుకొని మీరందరూ రామచంద్రరావు గారి నాయకత్వంలో కలిసి పనిచేయాలని చెప్పింది. అన్న తర్వాత నిర్ణయం వెలువడిన తర్వాత ఒక్క నాయకుడు అన్న ఎట్లా రామచంద్రరావు గారిని నియమిస్తారని ఎవరైనా మాట్లాడింది ఉంటే చెప్పుండ్రి. దిస్ ఈజ్ కాల్డ్ డిసిప్లిన్. పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ క్రమశిక్షణ తప్పకుండా పాటిస్తున్నారు. అరే 5 రోజులు కాలేదన్న వారు అధ్యక్షులైనాక నా కాలుకి ఆపరేషన్ అయ్యి బ్యాండేజ్ ఉంటే కూడా తీసుకొని వచ్చి నేను ఒక మాజీ మున్సిపల్ చైర్మన్ని 6 కౌన్సిలర్లను గెలిపించిన. ఒకవేళ నేను అసంతృప్తి అవుతుంటే నా కాలుకి ఆపరేషన్ అయింది, డాక్టర్ 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నా నేను దుప్పటి కప్పుకొని పడుకుంటా కదా అన్న. నేను అట్లా పడుకోలేదు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను కాబట్టి ఒక గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ని 6 కౌన్సిలర్లను తీసుకొని వచ్చి కాలుకు బ్యాండేజ్ ఉంటే నడవరాకుంటుంటే కూడా సర్జరీ ఆపరేషన్ 10 రోజులు కూడా కాకముందే నేను స్టేట్ ఆఫీస్కి వచ్చిన, జాయిన్ చేసిన. నాకు అసంతృప్తి నాకు ఉంటే నేను ఎందుకు రావాలన్నా చెప్పు. నువ్వు అనవు కదన్నా ఉన్నది నోటి మాట్లాడని, ఉన్నది నోటి అడుగుతున్నా. నాకు అసంతృప్తి ఉంది అనుకున్నా, ఐ హ్యాడ్ ఏ ఛాన్స్. నాకు కాలుకి ఆపరేషన్ అయిందన్నా, నడవకమన్నా డాక్టర్ 2 నెలలు బెడ్ మీద పడుకోమన్నాడన్నా, నేను వస్తలేని కార్యక్రమాలకన్నా నేను నిరసన చెప్పొచ్చు కదన్నా. చెప్పినా నేను కాలుకు బ్యాండేజ్ ఉండగా పోయి రామచంద్రరావు గారు తిరుపతి నుంచి వచ్చి మరీ జాయినింగ్ చేసుకున్నారు సాయంత్రం 5 గంటలకి. ఇది కేవలం బీజేపీలో మాత్రమే సాధ్యమవుతుంది. నిర్ణయం తీసుకునే కంటే ముందు నాకు ఇది కావాలని అడగడంలో తప్పుందని నేను అనుకుంటలేదు. డెమోక్రటిక్ అడిగినాం, మా పార్టీ అధిష్టానాన్ని అడిగినాం, వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని ఎవరన్నా గీత దాటిరా చెప్పురు. మీరు ఒక్కరు రామచంద్రరావు నియామకాన్ని తప్పుపడుతూ మాట్లాడిన ఒక నాయకుని పేరు చెప్పు. నాకంటే గట్టిగా మాట అన్నారు. ఒక్కరన్నా రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారా అన్న మాట అన్నారు. ఒక్కరు కూడా లేరంటున్నారా? లేరా? రామచంద్రరావు గారి పేరు అనౌన్స్ చేసిన వెంటనే మీ పార్టీ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి స్వయంగా పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీసులో రిజిగ్నేషన్ ఇచ్చింది. మీరు మొత్తం ఆయన రిజిగ్నేషన్ లెటర్ చదవనట్టున్నారు. నేను నామినేషన్ వేయడానికి వస్తే నన్ను వేయనీయలేదు, నన్ను నామినేషన్ వేయనీయలేదు కాబట్టి నేను రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా అని చెప్పిండ్రు. అంతేగాని రామచంద్రరావు గారిని ప్రకటించినాక రాజాసింగ్ గారు వచ్చి రిజైన్ చేసిపోలేదు. మీరు గుర్తించాల్సింది, నేను నామినేషన్ వేస్తాను, 4 గంటల దాకా నామినేషన్కి అవకాశం ఉంటే నేను నామినేషన్ వేస్తాను వచ్చిన. నా నామినేషన్ ఫామ్ మీద ఎవరు సంతకం పెడతలేరు, పెట్టనిస్తలేరు.
అని ఆరోపిస్తూ ఆ రాజీనామా పత్రం కిషన్ రెడ్డి గారు అప్పుడున్న ప్రెసిడెంట్ అందులోనే పాయింట్ ఉంది కదా, అప్పుడున్న రఘునందన్ గారు. ప్రెసిడెంట్కి ఇచ్చిపోయినారు. మీకు అందులోనే క్లియర్ మీరు కట్ ఒకటి అర్థం పాయింట్ ఉంది కదా, చేసుకుంటున్నారు. రామచంద్రరావు నామినేషన్ ఏకగ్రీవంగా వేయాలని. అధ్యక్షుడిని చేయటానికి తప్పది. ఇంకొకరిని నామినేషన్ తప్పది. వేయనీయకుండా తప్పది సంతకం అంటున్నా. పెట్టనీయకుండా అడ్డుకున్నాను కదా. అరే నువ్వు పార్టీ ఆఫీసులో ఎందుకు పెట్టించుకుంటావు సంతకం? నువ్వు నామినేషన్ వేయాలని కోరుకుంటే నీ నియోజకవర్గంలో పెట్టించుకొని తెచ్చుకోవాలి కదా. నీ నియోజకవర్గం చుట్టే కదా పార్టీ ఆఫీస్ ఉన్నది. అవునా కదన్న? మీరు దీన్ని ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ప్రాక్టికల్గా మాట్లాడండి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ రాజా సింగ్ గారు. 3 సార్లు పార్టీ నుంచి గెలిచినటువంటి గౌరవ సీనియర్ శాసనసభ్యులు. వారు ఫ్లోర్ లీడర్గా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా వారితో కలిసి పనిచేసినాను. రాజా సింగ్ గారిని ఎక్కడ కూడా తప్పు పట్టదలుచుకోలేదు. బట్ ద ఇష్యూ ఈజ్ ఇష్యూని తప్పు పడుతున్నారు. మీరు నామినేషన్ వేయడానికి వచ్చిండ్రు, పార్టీ ఆఫీసులో ఉన్న వాళ్ళని సంతకం పెట్టమని మీరు ఎందుకు అడుగుతారన్న? మీరు మంచిగా మీ గోషమాల 100 మందిని పిలుచుకొని సంతకాలు పెట్టుకొని ముందే అన్ని ప్రిపేర్ అయ్యి రావాలి కదా. 10 మంది సంతకం పెట్టాలి. ఆ 10 మందిని మీరు బయట పెట్టించుకొని తీసుకొచ్చుకుంటుంటే అయిపోతుంటుండే కదన్న. వచ్చాడు నామినేషన్ పేపర్లు ఇచ్చి పోనుంటివి. అక్కడ టెక్నికల్గా పొరపాటు జరిగింది తప్ప రాజా సింగ్ గారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిరని నేను అన్నాను. వారు రాజీనామా లేక కిషన్ రెడ్డి గారికి ఇచ్చిపోయారు. అంటే అప్పటికి ఇంకా రామచంద్రరావు గారు ప్రెసిడెంట్గా డిక్లేర్ కాలేదు. కాబట్టి దయచేసి ఎవరు విభేదించలేదు. ఈవెన్ రాజా సింగ్ గారు కూడా నిన్న మళ్ళీ బయట చెప్తున్నారు కదా, పార్టీ తిరిగి ఆలోచిస్తుంది, నేను బీజేపీలోనే ఉంటా, ఈడ కమలం గుర్తు తీసేయలేదు, ఆడ రాముని బొమ్మ తీసేయలేదు అంటే చెప్తూనే ఉన్నాడు కదన్న. చేసుకుంటారా మరి మళ్ళీ తిరిగి? అదే పార్టీ హైకమాండ్ ఆలోచించాల్సి. కాదు, నేను చిన్న కార్యకర్త. మీరు ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన నేత. నాట్ కాంపిటెంట్. మీరు కార్యకర్తలాగా కాదు, మీ పార్టీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది మీకు. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుని కాదు. రాష్ట్ర పార్టీలోకి ఎంపీగా నా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి లోపల ఎవరైనా చేరుతా అంటే నేను తీసుకుపోయి ఎవరి దగ్గర జాయిన్ చేయించినా మనం మీరు చూసిరు కదా, రామచంద్రరావు గారి దగ్గరనే జాయిన్ చేయించాను. జనరల్ గా అది ప్రొసీజర్. మీరు బీజేపీ నేతగా వ్యక్తిగతంగా మిమ్మల్ని అడుగుతున్నాను. వ్యక్తిగతంగా కాదు, బీజేపీ నేతగానే మాట్లాడుతున్నా. రాజా సింగ్ గారు నేను మళ్ళీ పార్టీలో చేరుతానని దరఖాస్తు పెట్టినా లేదా పార్టీ పెద్దలకు ఎవరికైనా చెప్పినా పార్టీ పెద్దలు తగు సమయం లోపల తగు నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు సస్పెండ్ చేసినప్పుడు ఆయన సస్పెన్షన్ రివోక్ చేసి 3వ ఎమ్మెల్యే బీఫామ్ ఇవ్వలేదా పార్టీ? సమయం సందర్భం బట్టి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. రాజా సింగ్ గారిని వద్దని అంటారని నేను. రాజా సింగ్ గారు పార్టీ నుంచి వెళ్ళిపోవటం అనేది తెలంగాణలో పర్టికులర్గా హైదరాబాద్లో ఈ పార్టీకి నష్టం కాదా అని అడుగుతున్నాను. వ్యక్తిగతంగా మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు లాభాలు నష్టాల గురించి మాట్లాడుకునేటువంటి అంశం కాదు. ఆయన ఒక నాయకుడు, ఒక సిద్ధాంతం కోసం కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఏ ఒక్కరు పోయినా మాకు నష్టమే. రాజా సింగ్ పోయినా నష్టమే, ఇంకో కార్యకర్త పోయినా నష్టమే, ఒక మండలాధ్యక్షుడు పోయినా నష్టమే. రాజా సింగ్ గారి వల్ల లాభమా నష్టం అంటే పార్టీకి కొంత లాభం జరుగుతుంది, కొన్నిసార్లు వారిని మాట్లాడిన మాట వల్ల కొంత నష్టం కూడా జరుగుతుందని భయం ఉంది. ఇప్పుడు మొన్నేమో నేను మళ్ళీ అవసరం అయితే పార్టీలోకి వస్తానన్నట్టుగా సిగ్నల్ ఇచ్చిన రాజా సింగ్ నిన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు అది గమనించలా? చూడలేదు. బీజేపీలో పార్టీలో చేరే వాళ్ళందరికీ నేను ఒక వార్నింగ్ ఇస్తున్నాను. పార్టీలో చేరినప్పుడు ముందు వరుసలో కూర్చోబెడతారు. ఉన్నట్టే చెప్తున్నాడు కదా, ముందు వరుసలో కూర్చోబెడతారు. ఆయన ఉన్నట్టే చెప్తున్నాడు కదా, మరి ఆయన పార్టీలో ఉన్నట్టే చెప్తున్నాడు కదా. ఆయనకేం సంబంధమే, పార్టీతో సంబంధమే లేదు కదా. రిజైన్ చేసి వెళ్ళిపోయినా చేరొద్దు అంటున్నాడు. మీకు ముందు వరుసలో చెప్పలేదు, ఆ తర్వాత వెనక్కి నెట్టేస్తారు, మర్చిపోతారు. రాజా సింగ్ గారి మాటలలో దాని అర్థం ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, చాలా ఆశలు పెట్టుకొని అంచనాలు పెట్టుకొని రేపు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, నేను ఈడ దస్తేసినా ఆడ దస్తేసినా అంటే అట్లా దస్తీలు వేసిన వాళ్ళు ఎవరు జాయిన్ కాకుండ్రి. పార్టీలో జాయిన్ అయ్యి కార్యకర్తగా పనిచేయండి, పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండండి అని చెప్పకనే చెప్పినట్టు నాకు అర్థమవుతుంది తప్ప పార్టీలో చేరొద్దని రాజాసింగ్ గారు ఎవరికి చెప్పరు. అట్లాంటి వ్యక్తి కాదు ఆయన. అసలు గువ్వల బాలరాజుని నేను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్ వ్యవహారం మీకు తెలిసింది. సో అంతటి రచ్చ చేసి మీ మీద ఆరోపణలు చేసి మీ పార్టీని గ్రిల్ చేసి కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేయడానికి ప్రయత్నాలు చేసిన వ్యక్తిని మీ పార్టీలో చేర్చుకుంటూ ఉన్నారు. అతను ఒకప్పుడు మీ పార్టీకి నష్టం చేసిన వ్యక్తి కదా ఫామ్ హౌస్ వ్యవహారంలో. మీ పార్టీకి చెందిన వాళ్ళు అతను కొనుగోలు చేయడానికి డబ్బులు తీసుకున్న ఫామ్ హౌస్కి వచ్చారు అనేది ఆరోపించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారు ఇలాంటి వ్యక్తులు? నా వల్ల పొరపాటు జరిగింది, నేను చేసినటువంటి తప్పును తెలుసుకున్నా, నా తప్పును ఒప్పుకుంటాను, రేపో మాపో కోర్టుకు వచ్చి అప్రూవర్గా మారుతాను, నాతో తప్పు చేయించినటువంటి వ్యక్తి పేరు చెప్తాను, నేను తప్పు చేయలేదు, తప్పు చేయాలని నన్ను ఆ రోజు కొంతమంది పెద్దలు బలవంతం పెడితే నేను తప్పు చేసిన, నన్ను మన్నించండి. ఏం చెప్తుంది హిందూ సమాజం, హిందూ మతం, హిందూ వేదాలు ఏం చెప్తాయి? అనేదా శరణం నాస్తి, నువ్వు తప్ప నాకెవరు లేరని వచ్చినప్పుడు శత్రువును కూడా క్షమించమని చెప్తారు. సో మా సిద్ధాంతాన్ని నచ్చి మాతో కలిసి పనిచేస్తామని వచ్చేటువంటి ఎవరినైనా ఆఖరికి ఎర్రజెండా మిత్రులైనా జాయిన్